గౌడు ఏదమా గౌడు పుంగమా గౌడు నాడు వైశాఖ వనం లోపల తాటి చెట్లు వంగమంట వంగేది లేచమంట లేచేదాట నాడు సురంత ఉడుచుకొని వచ్చినారు గిరాకొరకు ఎదురు చూసుకుంటా మానవుల మరి కింద ఉండంగా అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ గమల వల్ల భక్తి కళ్ళ చూస్తాను అనుకోని ముసలమ్మ అవతారం ఎత్తుకోని రేణుకాదేవి ఎల్లమ్మ గమల వాళ్ళ దగ్గర తల్లి వచ్చిన వచ్చింది ఉత్తగా సొరవ ఏమంటున్నది ఒకవేళ కనుక మరి ఎడమ చేత రొట్టం ఇస్తే కూడా చేతనేమో సొరవ వస్తామన్నారట కొట్టిన పేరు ఒక పైస లేదు నా దగ్గర ₹1 లేదు అన్నలారా గడిగలకెళ్ళి ఆ గడిగల కొంచెంగా ఆ గడిగలకెళ్ళి ఈ గడిగల కొంచెంగా కింద ఒలికిపోయినంత విలువ కాదు నాకు ఓష సుర మీరు పైసలు ఇస్తే వస్తామన్నారు ఎడబడ్డదానం అని చెప్పి కమల వాళ్ళు మెడల మీద తినగోళ్ళ కర్రలు పెట్టి వైశాఖ వనం లోపలికి వెళ్ళి ఎల్లగొడతా ఉన్నారే మెడల మీద తినగోళ్ళ కర్రలు పెట్టి ఎల్లగొడతా ఉన్నారు మీరు మహత్వం చూపిస్తారన్నారు రేణుకాదేవి ఎల్లమ్మ రేణుకాదేవి ఎల్లమ్మ పెరిగడంతో ఆ బాగా పట్టి నెగదిగా మంత్రిచ్చింది మరి తండ్రి చెప్పిన మంత్రం తన వెళ్ళ ప్రార్థన చేసినది సిద్ధికోటవంతం శివుని భారతి శ్రీ రేణుక ఎల్లమ్మ వనం మీద కొట్టినది అన్నలారా ఇప్పటి నుంచి ఒకవేళ కనుకనేమి లేచే వృక్షాలు వంగొద్దు వంగిన వృక్షాలు లేవద్దు కావాలి మసిపోయినగా పడాలి కుల పురుగు తలగాలి అన్నలారా రాతి మానవులు మట్టి మానవులు కావాలి దోమలు తేనె టీగల తయారు చేసింది రేణుక ఎల్లమ్మ కూర్చొని ఉండంగా రేణుకాదేవి ఎల్లమ్మ మరి మళ్ళా తెల్లారి శివాన శివభక్తులు ఒకవేళ గమల వాళ్ళు విభూతి ఆస్థాన ధరించినారు 3 ఏళ్ల విభూతి ముష్టి ధరించుకొని శివ పూజలు చేసుకొని గమల వాళ్ళు వైశాఖ వనం లోపలికి వచ్చినారే వాసన ఏమిట్రా ఒకవేళ రడగబ్బు పెడగబ్బు వాసన వస్తున్నది అది గౌడు ఏమైంది నా తాడు వంగుతలేదురా నా పుట్ట మీద తాడు నీది వంగుతలేదు నాది గిట్ల వంగుతలేదేమే నీది ఏ తాడు వంగుతలేదురా నాది గిట్ల వంగుతలేదు చిరంజీవి వంగుతలేదా నీది వంగదు లేదు ఇప్పుడు అవునా ధనంజీ నాదే ఒకవేళ నీ తాడు వంగుతలేదు నా తాడు వంగుతలేదురా అటువంటి లేచేది తాడి చెట్టు అయినా ఒకవేళ కనుక రేమియాల మనం అటువంటి వైశాఖ వనానికి ఎవరో బాగా చేసినట్టున్నది మనకు తెలియదు వండలారా అటువంటి కనుక రేమి తమ్ములారా
కొలుపు చెప్పే గణాల దగ్గర కన్నా వెళ్ళిపోవాలనుకోని దీపకున్న దగ్గర పోయి చూసుకున్నామని కమల వాళ్ళు పువ్వులు బట్టి బాటలు బట్టి వస్తూ ఉండగానే కాయలమ్మ చూసినాదే గణాల దగ్గర పోతే ఏమి ఎప్పుడు అనుకోని అమ్మవారు కాయలమ్మ ధనం దాసులకే ఏరుకుంటుంది ఒక్క రాజులకే కొడుతుంటది గమల వాళ్ళకి ఎరకపడన చేస్తాను కాయలమ్మ ఢలం కట్టినది అటువంటి కనుక మిగతా కమ్మల పుట్టి తనకి ఎగిరి అటువంటి ఎగిరంగా వేసుకున్నది తాటి కమ్మల పుట్టి తనకు తగిన తగినట్టుగా వేసుకొని పుట్టి అట్టడి గవలతోటి అల్లింది పుట్టిరి అటువంటి పుట్టి లోపల కావలి పెట్టింది రేణుక ఎల్లమ్మ సోది పుల్ల పరిగా చేత పట్టుకొని మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎట్లా వస్తున్నానమ్మా వచ్చి తీయరకాల అటువంటి కౌండిన్య మారు శివరాన పుట్టిన వాళ్ళు 7 మంది గమన వాళ్ళు వారు ఎల్లమ్మదేవి జేరవసం ఉండగా అటువంటి ఎల్లమ్మదేవి గడ్డము జేరవసం ఉన్నారమ్మా రామ వస్తున్నారు చెప్పి 7 మంది గమన వాళ్ళు ఎరకలమ్మ అటువంటి ప్రాణాల మీద
అటువంటి గబ్బు వాసన గదర వాసన వస్తున్నదమ్మా. అటువంటి కనుకనే మీ 7 మంది గమల వాళ్ళు పట్టిన ప్రాథమిడుస్తున్నారు. పంచదేవతల్లమ్మ కల్లవారు చూసింది అన్నలార గమల వాళ్ళారా వెరకబడని చేస్తారన్న యాదయ్య పూజలు దండమని అదే తండ్రి శంకరుని యాది చేసిన అదే తల్లి పార్వతమ్మని యాది చేసుకుని దండపడని రాజుని యాది చేసుకొని మొత్తం ఒకవేళ అటువంటి కనుకనే వాళ్ళకి పిచ్చుకున్నది రేణుక ఎల్లమ్మ. అటువంటి కనుక నేను పంది రేపించుకున్నది రేణుకాదేవి ఎల్లమ్మ. కమల వల్ల అటువంటి ఎరకబడన చేస్తానన్నది చేత పట్టుకున్నది రేణుకాదేవి ఎల్లమ్మ. తన మత లోపల ఒకవేళ కనుకనేమి తల్లిదండ్రుని అది చేసుకొని ఒకవేళ అత్తమామని అది చేసుకొని తన పేమిటి ముని రాజుని అది చేసుకొని రేణుకాదేవి ఎల్లమ్మ. నిన్న మట్ట మధ్యాహ్నం 1:30 సమయానికి అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ ఒక ముసలమ్మ ఏర వచ్చినది. అటువంటి బొట్టు గురి చేత పట్టుకుని సురవయ్యమంట పోయలేదు మీరు. ఒకవేళ బొట్టు గురుండ సురవయ్యమంట పైసలు ఇస్తేనే సురవోస్తామన్నారు. బెయ్యంత వల్ల కొట్టిన పేరుకు ఒక పైస లేదని చెప్పింది. అబద్ధమనండి నిజమే. నిన్న మట్ట మధ్యాహ్నం 1:30 1:30 సమయం అంతా ఒక జోగాం వచ్చింది. జోగామే గుంపడన్ని ఈగలు ఉన్నాయి, గంపడన్ని దోమలు ఉన్నాయి. అటువంటి రడగబ్బు పెడగబ్బు అటువంటి కనుక అంత వికర సంత గోపాలంతో అటువంటి అడవిలో వచ్చింది వనం లోపలికి. అంటే మేమేమన్నాము కులాన గమల వాళ్ళం ఎడమ చేతనేమో డబ్బులు ఇవ్వాలి, కుడి చేతనేమో గొప్ప పడ్డమన్నాము. డబ్బులు లేవన్నదామే. మరి అటువంటి కనుకనేమి రోజు రొక్కము అటువంటి పైసలే కళ్ళు మేము పోయామని చెప్పినాము. అటువంటి మా గిరాకీ కాలేదని చెప్పి కలిస్తేనేమో మంచిది, లేకపోతే మనం లోపలికి వెళ్ళి మెడల మీద తేనుకోల కర్రలు పెట్టి బయటికి వెళ్ళగొడతామన్నామమ్మ. కొడతామని కాదు, అమ్మవారిని తెలవలేక మెడల మీద తినగోల కర్రలు పెట్టి వైశాఖ వనం లోపలికి వెళ్ళి తొప్పిండ్రు అన్నలారా. శివ పార్వతుల బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ జమదగ్ని ఇల్లాలు జగమేల సుందరి. రాముని అన్నట్టు పంచదేవత రేణుకా ఎల్లమ్మ, డొక్కలైన అన్నట్టు సక్కన దేవత ఎల్లమ్మ. అలనాడు ఒకవేళ కొడుకు బిడ్డ బాధ కేగలేక ఇల్లు వాడవాడ గేరి గేరి తిరుగుంటా ఒకవేళ మీ వనం లోపల ఏర వచ్చింది పొన్నకాంత పొట్టు గురి చేత పట్టుకొని ఎల్లమ్మ శాపన పోదన్న ముదుగుతోటి 3 పేడీలు వడవంత ఉన్నది మీకు. రోజుకు 3 సార్లు ఎక్కాలి, 3 సార్లు దిగాలి అన్నలారా. కళ్ళమ్మి కట్టాల కనుక సిరిమేడలు, మట్టమ్మి కట్టాల మాణిక్యాల కోటలు, మొర్రి ముంతల కళ్ళుంటే మీ ముఖాళ్ళ మట్టుకు అన్నమంట చెప్పింది ఎల్లమ్మ. కాళ్ళ తాళ్ళు ఒక వెళ్ళ పండుదల్ల కళ్ళనంగా మీ కన్న తల్లితో సమానమయ్యా. మరి ఒకవేళ అన్నలారా అటువంటి కనుకనేమి కళ్ళు తాగిన దగ్గర మంచి జోళ్ళు ఉంటాయి, చెడు జోళ్ళు ఉంటాయి. కన్న తండ్రులు అన్ని కడుపు లోపల పెట్టుకోవాలి. ఒకరు జోళ్ళు తీసుకొని పోయి ఎవరు ఏ పోతు మీరు. మరి అమ్మవారు రేణుకాదేవి
దేవి ఎల్లమ్మ గౌతుని కోడలైన అది కమలం వల్ల కాడి బిడ్డ అవుతున్నదయ్యా కోడని తినరాదు కోడి చేస్తే 3 రోజులు సృష్టి పట్టాల మీరు ఒకవేళ అటువంటి కనుక నేను నిజముతో ఇట్లా అమ్మవారిని ఒకవేళ కనుక మన మైసమ్మ గుళ్ళు కట్టి మన మైసమ్మ గుళ్ళ పక్కముంటే రేణుక ఎల్లమ్మ గుళ్ళు కట్టి అమ్మవారి పేరు మీద 7 రోజుల పండుగలు ఎత్తి కొలిసినట్టుకుంటే మీకు ఒకవేళ తలిసిన దగ్గర మొలకై మొలుస్తుంది అయ్యో రామ